హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రేఖ. ఎంతమంది వెళ్ళారు శ్రీశైలం టెంపుల్‌కి? నేనైతే రీసెంట్‌గా విజిట్ చేశా. వావ్! ఇట్ వాస్ నైస్ ఎక్స్‌పీరియన్స్ అనే చెప్తా. ఎందుకనంటే నాకైతే చాలా చాలా నచ్చింది. బికాస్ మనం అలా ఫారెస్ట్‌లో నుంచి వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బావుంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ చేయడం కూడా నాకైతే ఫస్ట్ టైం ఇంత ఫారెస్ట్‌లో నుంచి వెళ్ళేది ఒక టెంపుల్‌కనేది. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ ఈ టెంపుల్‌లో ఫస్ట్ మనం ఫారెస్ట్‌లోకి ఎంటర్ అవుతుండగానే మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ గానీ, ఏదన్నా ప్లాస్టిక్ సంబంధించి పర్టిక్యులర్‌గా ఏమన్నా ఉందా గూడా వాళ్ళు అక్కడ చెకింగ్ జేసి తీసి బయట పడేస్తున్నారు. సో, ఎవరైనా వెళ్తుంటే ఈవెన్ వాటర్ బాటిల్ గూడా మీరు క్యారీ జేయొద్దు. బికాజ్ వాళ్ళు దాన్ని గూడా ఎలో చేయట్లేదు. బట్ ఇట్ వాస్ నైస్. ఎందుకనంటే ఈ ప్లాస్టిక్ వల్ల చాలా డ్యామేజ్ అనేది ఉంది గాబట్టి వాళ్ళు దాన్ని అలా చేయడం గూడా కరెక్ట్ అనిపిచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి మనకి టెంపుల్‌లో క్యామ్ అనేది ఎలో లేదు కాబట్టి మనం అక్కడ ఏం తీయలేదు. సో, డెఫినెట్‌గా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళందరూ శిఖర్ దర్శనం చేసుకుంటారు. ఎందుకనంటే శిఖర్ దర్శనం చేసుకోవడం వల్ల పునర్జన్మలో ఏమైనా పాపాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని ఒక గట్టి నమ్మకం అన్నమాట. సో, డెఫినెట్‌గా అందరూ శిఖర్ దర్శనం అయితే చేసుకుంటారు. పురాణాల ప్రకారం ఈ శిఖర్ దర్శనాన్ని చూసిన వారికి కానీ పాపాలు తొలగి మోక్షం కలుగుతుంది అని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. సో, డెఫినెట్‌గా ఎవరైనా శ్రీశైలం వెళ్తే ఈ ప్లేస్‌నైతే మిస్ కావద్దు. అండ్ ఇట్ వాస్ నైస్ ఎక్స్‌పీరియన్స్ గూడా. అక్కడ ఉన్న చిన్న నందిని మనం పెట్టి అక్కడి నుంచి చూస్తే మనకి ఆ టెంపుల్ శిఖరం కనిపించడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనే జెప్తా నేనైతే. అది డెఫినెట్‌గా మనం చేస్తే బావుంటుంది. నెక్స్ట్ ఇలాగే మనకి ఒకవేళ శిఖర్ దర్శనంలో మనకి కనిపించలేదనే ఫీల్ మనకేమైనా ఉంటే గనక అక్కడ బైనాక్యులర్ సర్వీస్ కూడా వాళ్ళు అవైలబుల్‌గా ఉంది. ఒక రూ. 10 ఏమో చార్జ్ జేస్తున్నారు. బట్ చార్జ్ జేస్తున్నారు కానీ మనం దాంట్లోంచి గూడా ఆ టెంపుల్‌ననేది చూడొచ్చు. అంటే ఒకవేళ అందులో కనిపించలేదు అనే ఫీల్ ఎవరికైనా ఉంటే దాని ద్వారా కూడా చూడొచ్చు. మీలో ఎంతమంది ఈ శిఖర్ దర్శనంని ఎక్స్‌పీరియన్స్ చేశారో కమెంట్ చేయండి. ఓకే. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోరు కదూ!